ఆలోచిస్తున్నాడు. ఏదో ప్రాబ్లం అంటాడు. నీ బతికింతేనా? ఇక నీకు జాబ్ రాదా? ఇలా అయితే నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నువ్వు నాకొద్దు, లెట్స్ బ్రేకప్. నీ గురించి ఏంట్రా అంత బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు? ఆ మాటలేంట్రా బాబు, వింటంటే నాకే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటో నీ బతుకు. మీ దోస్తు గారు సూసైడ్ చేసుకొని చనిపోయాడంట్రా. శ్రీహరి రాఘవులే అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి, ఎదిక్కు పోతున్నదే బాలి, నువ్వున్న ఇల్లు ఇడిచి బాలి, నువ్వున్న జాగ ఇడిచి బాలి, నువ్వు తిన్న కంచ విడిచి బాలి, నువ్వన్న మంచ విడిచి బాలి, ఆటేటు పోతున్నదే బాలి. బ్రతుకున్నప్పుడు ఒక్కడు పట్టించుకోలేదు కదరా, ఇప్పుడేంట్రా నా ముందుకు వచ్చి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. అయ్యా బియ్యం పోసి దీపం పెట్టండి. ఇప్పుడు అంతగా ఏడుస్తున్నావు. నేను బ్రతుకున్నప్పుడు కాళ్ళతో తన్ని, ఇప్పుడు చెప్పులిప్పి మరి నా కాళ్ళకి దండం పెడుతున్నావు. ఏంటో ఈ మనుషులు. మొన్ననే ఇంటికి వచ్చిండు, బాగున్నావానే అన్నాడు, ఆకలి అవుతుందే అన్నాడు, అన్నం కలిపి పెట్టిన, పైసలు కావాలే అన్నాడు, పింఛన్ రాలే బిడ్డ అని చెప్పిన, మళ్ళీ వస్తా అని చెప్పిండు, మళ్ళీ తిరిగి రాలే. ఏడ్చింది చాలు, త్వరగా పాడగట్టుర్రి. బ్రతుకున్నప్పటికీ చనిపోయినప్పటికీ ఎంత తేడా ఉందో తెలుసా మీకు? రే, నాకు కొంచెం డబ్బులు కావాలరా, కొన్ని రోజుల్లో తిరిగిస్తాను. నా దగ్గర లేవురా. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఈ డబ్బుతో ఘనంగా చేయించండి. రే, జాబ్ లేదు, తినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. కొంచెం నాకే తినడానికి లేదు, నీకెక్కడి నుంచి తెచ్చి పెట్టాలరా? హలో, దినం రోజు ఒక 30 కేజీలు మటన్ కావాలండి. సరే, ఓకే ఓకే, ఉంటాను. పొద్దు పోతుంది, ఆఖరి చూపు చూడాల్సిన వాళ్ళు ఉంటే చూడుర్రి. ఏడిస్తే పోయినోడు తిరిగి వస్తాడా? త్వరగా స్నానం చేపించి పాడెక్కిచ్చుర్రి.
అలా ఏడవండి. బ్రతుకున్నంతకాలం నన్ను ఏడిపించి ఇప్పుడు చచ్చాక నా కోసం ఏడుస్తున్నారా? ఇది ఎక్కడ విచిత్రమో. ఆకలిస్తుంది, అన్నం పెట్టండి రా అంటే ఒక్కడు కూడా పెట్టలేదు. అది నీ చనిపోయిన తర్వాత పంచపర్వణాలు పెడుతున్నారు. నిన్ను తినలేను అని తెలిసి కూడా ఎందుకు? గొంతు ఆగిపోతుందంటే ఒక్కడు కూడా మంచి నీళ్ళు ఇవ్వలేదు. అదే నా గొంతు ఆగిపోయాక తులసి నీళ్లు పోసి నువ్వు బాగుండాలి అని కోరుకుంటున్నారు. ఎందుకు? మనిషి చనిపోతే తప్ప మీరు ఆ మనిషిని పట్టించుకోరా? చనిపోయే వారికి చేసేవాడిని సహాయం కోరేవాడికి చేయండి. కనీసం వాడైనా చావకుండా బ్రతుకుతాడు. ఇప్పటికైనా మీరు మారండి. బ్రతుకున్నప్పుడే ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా చూసుకోండి.